ఈ అధ్యాయము గోపికల యొక్క వస్త్రాలను భగవంతుడు అపహరించినటువంటి ఘట్టాన్ని వివరిస్తుందన్నమాట. ఇక్కడ ఈ గోపికా స్త్రీలు భగవంతుడు ఎప్పుడైతే వస్త్రాలు అపహరించాడో, మామూలుగా ఎవరి బట్టలన్నా లాగేస్తే అది పెద్ద అపరాధం. కానీ వాళ్ళు దానికి సిగ్గు చెందలేదు, లేకపోతే అపరాధంగా భావింపబడలేదు. వాళ్ళు దాన్ని స్వాగతించారు, దానికి పైపెచ్చు ఆనందించారు. ఎందువల్ల? భగవంతుడు వాళ్ళ యొక్క ప్రాణనాథుడు. మనందరం కూడా ఏంటి అంటే, భక్తిలో మనం అనుకున్నది భగవంతుడు తీరిస్తే అది భగవంతుడు ఉన్నాడని, మంచోడని అనుకుంటాం. మనం అనుకున్నది కానీ ఇవ్వకపోతే భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. చాలామంది చేసేటువంటి పని అది. దానికి కారణం ఏంటి అంటే అవగాహన రాహిత్యం. వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో ఒక విషయాన్ని వివరించారు. ఏంటది అంటే, మనం ఏంటి అంటే మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియదు. అంటే ఏ దాని వల్ల మనకు మంచి జరుగుతుందో, ఏ దాని వల్ల చెడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ భగవంతుడికి మాత్రము ప్రతిదీ తెలుస్తుంది. ఆయనకి జరిగిపోయింది తెలుస్తుంది, జరిగేది తెలుస్తుంది, జరగబోయేది కూడా తెలుస్తుంది. ఎందువల్ల? ఆయన పరమాత్మగా అందరి హృదయాల్లో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మంచైనా చెడైనా దేని బట్టి జరుగుతుంది? మనం చేసినటువంటి కర్మలు. మనం చేసిన కర్మలు మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం కర్ణుడి గురించి చెప్పుకుంటాం కదా. కర్ణుడు రథం భూమిలోని కోరుకొని పోయింది. అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వచ్చాడు, కర్ణుడిని చంపేయమన్నాడు. దానికి అందరూ, కర్ణుడికే అర్థం కాలేదు. ఏంటయ్యా, మీరు ధర్మానికి ప్రభువులు, దేవదేవుడు, మీ శిష్యుడికి నన్ను చంపేయమంటున్నారు. అక్కడ కృష్ణుడు ఏం చేశాడు? ఆయన చేసిన తప్పిదాలను గుర్తు చేశాడు. నాయనా బాబు, నీతి ధర్మం మాట్లాడుతున్నావు, ఇప్పుడు బాగానే ఉంది, కానీ నువ్వేం చేసావో ఒకసారి నీకు ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాను. ద్రౌపది బట్టలు వలిచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోపెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వే కదా, మర్చిపోయావా? ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏంటి అంటే, మరపు అన్నటువంటిది ఒక వరము, అదే సమయంలో శాపం కూడా. శాపం ఎట్లాగంటే, మంచి విషయాలు మర్చిపోతే శాపం అది, చెడ్డ విషయాలు మర్చిపోతే వరం అది. ఎట్లా వరం అంటే, ఎప్పుడో కాలికి దెబ్బ తగిలింది, నొప్పి ఉంది, అది అట్లాగే గుర్తుంటే ఆ నొప్పి జీవితం అంతా గుర్తుండింది అనుకోండి, ఆమె చస్తూ ఉంటాం నొప్పి. ఏదో జీవితంలో జరగకూడని సంఘటన జరిగింది, అవమానం జరిగింది, అది రోజంతా మనల్ని కలత పెడుతుంది. అది మర్చిపోయేంతవరకు ఆ రోజు రాత్రి ఇంకా నిద్రపోయినప్పుడు, ఆ నిద్రపోయే నెక్స్ట్ డే గుర్తొస్తే కూడా కొంచెం పెయిన్ ఉంటుంది. సో చెడు విషయాలు, దుఃఖానికి సంబంధించినటువంటివి మర్చిపోవడం వల్ల అది వరం, అది వరం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం గతంలో చేసినవన్నీ మర్చిపోయి ఉన్నాము. దానివల్ల మనకు కష్టాలు వస్తూ ఉంటే అది అర్థం కాక భగవంతుడిని నిందిస్తాం. ఇక్కడ కర్ణుడు చేసినట్టుగా కర్ణుడు అదే చేస్తున్నాడు. నువ్వు ధర్మానికి ప్రభువు కదా స్వామి, నువ్వు దేవదేవుడు అంటారు, మరి మీరేంటి మీ శిష్యుడి చేత ఎట్లా చేపిస్తా ఉన్నారు అని చెప్పి ఏదో నీతి వాక్యాలు చెప్తున్నాడు. కానీ అప్పుడేమైంది? అభిమన్యుడు యుద్ధం ధర్మం ఏంటి? పగలే యుద్ధం చేయాల, సమ ఉజ్జీతో యుద్ధం చేయాల, ఆయుధం లేని వాడితో యుద్ధం చేయకూడదు, ఇవన్నీ యుద్ధ నియమాలు ఉన్నాయి. మరి అభిమన్యుడు బీభత్సంగా పోరాడుతున్నాడు. ఆ అభిమన్యుడు తాటికి ఎవరు తట్టుకోలేకుండా ఉన్నారు. ఏం చేశారు? వెనకాల నుంచి అభిమన్యుని యొక్క బాణాలు తుంచేశారు. ఒక్కడితో 8 మంది మహారథులు అందరూ కలిపి చిన్న అస్త్రం కూడా అర్థించుకున్నా ఇవ్వకుండా చంపేశారు. మరి అప్పుడేమైందిరా కన్నా? నీతి ధర్మం
అప్పుడు ఆలోచనకి రాలేదా? సో అర్జున ఆలస్యం చేయకుండా చంపేయాలి. ఇప్పుడు మన సుఖ దుఃఖాలకు కారణం మనం చేసుకున్న కర్మలే, ఎవరిని మనం నిందించడానికి లేదు. మనకు దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా రెండు కూడా మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాలు. భగవంతుడికి ఏ రకమైనటువంటి ఇది లేదు, దాంట్లో ఆయన ప్రమేయం ఏం లేదు. కొంతమంది అంటారు, ఏమండి చెడు చేపించేది కూడా ఆయనే కదండి, ఒకవేళ చెడు చేస్తుంటే ఆపేయచ్చు కదండి అని చెప్పి అంటారు. నాయన, నువ్వు చెడు చేసినా మంచి చేసినా భగవంతుడికి ఏ ప్రమేయం లేదు. ఎందువల్ల అంటే నువ్వు ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చావు. ఏంటి అంటే, నాకు స్వతంత్రత కావాలా, మీరు నన్ను కంట్రోల్ చేయకూడదు. సరే, ఆ కండిషన్ తోటి, ఆ అగ్రిమెంట్ తోటి మనం ఇక్కడికి వచ్చాం. యజమాని పనివాడు చేసిన దానికి శాలరీ ఇస్తాడు, కానీ శాలరీ ఎట్ట ఖర్చు పెట్టుకోవాలా అనేటువంటి దాని మీద యజమాని కంట్రోల్ ఉండదు. ఆడు పని చేసిన దానికి శాలరీ ఇచ్చేస్తాడు, శాలరీ వాడి ఇష్టం ఎట్టన ఖర్చు పెట్టుకోవచ్చు. సో నువ్వు మంచి కర్మ చెడు కర్మ చేస్తే దాని ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఆ ఫలితాన్ని మళ్ళీ నువ్వు ఎట్లా వినియోగిస్తావు అనేది నీ ఇష్టం. అది భగవంతుడికి ఇంటర్ఫిరెన్స్ లేదు. ఇవన్నీ కూడా మనం ఆచార్యముఖేన, ఆచార్యుల ద్వారా మనం తెలుసుకుంటే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. నేను కూడా ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవనంత వరకు కూడా పెద్ద కన్ఫ్యూజన్. అన్నీ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఇటు జరుగుతూ ఉంది, అటెందుకు జరుగుతూ ఉంది, ఒక్కోసారి మంచి వాళ్ళకి చెడు జరిగినట్టుంటుంది, చెడ్డవాళ్ళకి మంచి జరిగినట్టుంటుంది, ఏంటి అసలు ఇది, వీటన్నిటికి కారణం ఏంటి? దురదృష్టం ఏంటి అంటే, ఒక మామూలు డిగ్రీ చదవడానికి 15 సంవత్సరాలు పడుతుంది. వీడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయితే ఒక డిగ్రీ సంపాదించడానికి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానము, ఇది రాజవిద్య అన్నాడు. రాజవిద్య అంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే అన్నిటికన్నా గొప్పది. ఎల్కేజీ చదివేయడం ఈజీనే, ఐఏఎస్ చదవడం కష్టం కదా. నాకు ఏం కష్టం లేకుండా నాకు ఐఏఎస్ డిగ్రీ ఇచ్చేమని నేను కలెక్టర్ అయిపోతానంటే దానికి తగ్గట్టు చదవాలి. సో సబ్జెక్టులన్నిటిలోకి కష్టతరమైనటువంటి సబ్జెక్టు చదవడం ఎంత కష్టమో, వీటన్నిటికన్నా హయ్యెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, పవిత్రమైనటువంటిది, ప్రత్యక్షావగమం. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం, ఇదే ధర్మం. సుసుఖం కర్తుమవ్యయం, ఇది ఎటువంటిదయ్యా అంటే సుసుఖం కర్తుమవ్యయం, ఆనందంతో ఆచరింపదగినటువంటిది అన్నాడు భగవంతుడు. మనకు ఈ ధర్మం గురించి పూర్తి అవగాహన లేకుండా నాయనా జపం చేయండి, నాయనా భక్తి చేయండి అంటే చాలా కష్టపడతాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే సుసుఖం కర్తుమవ్యయం, ఆనందంతో ఆచరింపదగిన జ్ఞానం ఇది. జనసామాన్యంలో ఏంటి అంటే భగవంతుడు అన్నటువంటి పదం సబ్జెక్ట్ వచ్చింది అంటే ఇమీడియట్గా వాడు అడిగేది ఏంటి అంటే చూపిస్తావా అంటాడు. ఇమీడియట్గా మీరు ఎప్పుడైనా చూసారా? దేవుడు అనగానే చూపిస్తావా అంటారు. మరి దేవుణ్ణి చూసేటువంటి దృష్టి నీకుందా? దేవుణ్ణి చూసేటువంటి దృష్టి నీకుందా? ఆ దృష్టి ఉండాలి. ఆ దృష్టి ఎట్లా వస్తుంది అంటే జ్ఞానచక్షువు. భగవంతుని ఎట్లా చూడాలా అంటే జ్ఞానచక్షువు ద్వారా మనం చూడాలా. మనకున్నటువంటి దృష్టి ఏంటి అంటే కామచక్షువు. ఇప్పుడు ఉండేది కామచక్షువు, కానీ జ్ఞానచక్షువు ద్వారా భగవంతుణ్ణి మనం చూడాలా. అది కూడా ఒక ప్రామాణికమైన గురువుకి శరణాగతి పొంది.
భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ప్రారంభంలోనే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. గురువు ఎవరయ్యా? తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి. మనందరం కూడా ఎవరికి శరణాగతి పొందాం? ప్రభుపాదుల వారు. సో ఆయన తత్వదర్శిన, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి. ఆయన ద్వారా భగవంతుణ్ణి మనం ఈజీగా చూడగలము. అదే నేను చెప్పింది. నాకు ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉండేవి చిన్నప్పుడు. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివానో ఒక్కొక్కటి అన్నీ క్లారిటీ, ఒక్క కన్ఫ్యూజన్ కూడా లేదు. ప్రభుపాదుల వారి గ్రంథాల్లో ఆయన ఇచ్చిన తత్వం ఎటువంటిది అంటే, నీకు ఒక సందేహం ఉంటే ఆయన 100 రీతుల్లో దానికి ఆయన సమాధానాలు చెప్పున్నారు. ఒక్క సందేహానికి 4-5 దిక్కుల నుంచి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, ఎట్లా దాన్ని అవగాహన చేసుకోవాలా, ఎట్లా అనుభూతి చెందాలా, ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు చాలా చక్కగా ఆయన గ్రంథాల్లో వివరించారు. సో భగవంతుడు అదే చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నారు భగవంతుడు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. తత్వాన్ని దర్శించిన వ్యక్తికి శరణాగతి పొంది సేవలు చేసి మనం ఆయన నుంచి ఈ జ్ఞానాన్ని పొందాలా. వేదం కూడా అదే చెప్తుంది. సగురుం ఏవాభిగశ్చత్, సద్గురువు శరణాగతి పొంది, సద్గురుం ఏవాభిగశ్చత్, ఆయనకి శరణాగతి పొంది ఈ జ్ఞానాన్ని నువ్వు పొందాలా. వేదం కూడా అదే చెప్తుంది. వేదాలు కూడా చెప్తాయి, గురుర్యేవ పరం ధర్మం, గురుర్యేవ పరం కామం, గురుర్యేవ పరాత్పరం, గురుర్యేవ పరం ధర్మం. అన్ని కోరికలు గురువుని సంతృప్తి పరచడానికి కోరికలు ఉండాలి. అదే కదా మనం రామానుజుల వారి శిష్యుడు ఒక ఆయన అడగనంబి అని ఉంటాడు. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు రామానుజుల సేవలో ఉండిపోతారు. స్వామి అని చెప్పి రామానుజుల వారు పిలిచి, ఏమయ్యా నువ్వు స్వామి దర్శనానికి కూడా వెళ్ళట్లేదంట కదయ్యా అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, రంగనాథుడు మీ స్వామి, మీరు నా స్వామి, నేను మిమ్మల్ని సంతృప్తి పరిస్తే నా జన్మ ధన్యము, మీరు రంగనాథుడిని చూసుకోండి. మీరు రంగనాథుడిని చూసుకోండి. సో ఆ రకమైనటువంటి శరణాగతి, గురువుకి మనం. అందుకనే మనం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు చెప్పారు, మనం 16 మాలలు జపించాలా, నియమాలు పాటించాలా, ఇవన్నీ కూడా జపిస్తున్నావు. కానీ 16 మనసులో వైజయంతి మాల అటు ఇటు పోతా ఉంది. కానీ ఆ 16 అనేటువంటిది కట్టుబడి ఉన్నావు. చూడండి, ఎందువల్ల కట్టుబడి ఉన్నావు? గురువుకి నేను మాట ఇచ్చాను కాబట్టి కట్టుబడి ఉన్నావు. దానికోసం నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉంటుందంట. ఎందువల్లంటే నేను గురువు గారికి మాట ఇచ్చాను 16 చేస్తానని, దానికోసం నేను 16 చేస్తున్నాను అని నువ్వు కమిట్ అయిన దానికి నీకు భగవంతుడి నుంచి అనుగ్రహం ఉంటుంది. సో గురువుకి నేను ఆ మాట ఇచ్చాను కదా, నేను అది పాటించాలి కదా అన్నటువంటి దానికోసం నీకు అనుగ్రహం ఉంటుంది. మనం క్వాలిటీతో చేస్తున్నామని కాదు, మనం భగవంతునికి నైవేద్యం కూడా పెడతాం. నైవేద్యం పెట్టినప్పుడు గురు మంత్రాలు అన్ని గురువుల ద్వారా మనం చేస్తాం అన్నమాట. ఎందుకని అంటే మనం చేసేటువంటి కైంకర్యంలో ఎప్పుడు కూడా హారతి ఇచ్చినా కానీ మొదట మనం ఏం చేస్తామంటే, అక్కడ గురువుల యొక్క పరంపర ఫొటోస్ ఉంటాయి. భగవంతుడికి మొదట తిప్పేదానికన్నా ముందు ఆ చిత్రపటాలకి మనం చూపించి తర్వాత హారతి ఇవ్వాలి. ఎందువల్ల అంటే నాకంటూ ఏం అర్హత లేదు. ఆ గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు నాకు ఈ అవకాశం లభించింది. సో మీరు వారి ద్వారా ఈ కైంకర్యాన్ని స్వీకరించండి. సో కైంకర్యం ఏదైనా కానీ మనం భగవంతుడికి చేసేటువంటిది నేరుగా వెళ్ళదు. చాలా మందికి ఇది కూడా అవగాహన లేదు. మనదేంటి అంటే గోపీ భావన. గోపికలు ఏంటి అంటే ఒక 5% సేవ చేయగలిగినటువంటి గోపిక నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోదాగా. ఆమె ఏం చేస్తుందంటే ఒక 10% సేవ చేయగలిగిన గోపికకి అసిస్ట్ చేస్తుంది. ఆ 10% సేవ చేయగలిగిన గోపిక 20% సేవ చేయగలిగినటువంటి గోపికకి అసిస్ట్ చేస్తుంది.
అట్లా స్టెప్ బై స్టెప్ వీళ్ళందరూ కలిసి శ్రీమతి రాధారాణికి సహకరించి సేవ చేస్తారు. రాధారాణి భగవంతునికి అర్పిస్తుంది సేవ. సో మనం కూడా ఈ గురు పరంపర ద్వారా మనం కృష్ణుడికి సేవ శ్రీమతి రాధారాణి ద్వారానే వెళ్తుంది, శ్రీమతి రాధారాణి ద్వారానే వెళ్తుంది. సో అందువల్ల ఆ గురువుకి శరణాగతి పొందడం వల్ల మనకు ఒక అవకాశం లభిస్తూ ఉందన్నమాట. ఆ భగవంతుని సేవించుకునేదానికి నేరుగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదు. అందుకనే ఆది పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైనా నాకు నేరుగా భక్తుడు అంటే వాడు నా భక్తుడు కాదు, నా భక్తుడు కాదు. దాస దాస దాసానుదాస, మీ దాసుడికి 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 నేను దాసుడినయ్యా అని చెప్తేనే వాడు నా భక్తుడు. సో అందుకని మనం ఏంటి అంటే ఈ భగవత్ తత్వం కూడా ఆచార్యుల ద్వారా మనం విన్నప్పుడు మనకు అది సరైనటువంటి అవగాహన కలుగుతుంది, సరైన అవగాహన కలుగుతుంది అన్నమాట. సో ఏది ఎందువల్ల జరుగుతూ ఉంది, ఏది ఎందువల్ల జరుగుతూ ఉంది, నాకు ప్రభుపాదుల వారు వివరించేంత వరకు కూడా అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి చైతన్యం ఉంటుంది అనేటువంటి అవగాహనే లేదు. అసలు ఆధ్యాత్మిక జగత్తులో కామం అనేదే లేదు అని చెప్పి ప్రభుపాదుల వారు వివరిస్తారు. అది ప్రేమతత్వం. ఇక్కడ కేవలం సృష్టి, ప్రతి సృష్టి జరగాల కాబట్టి స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ పెట్టారు. ఆ ఆకర్షణ లేకపోతే ఇక్కడ మళ్ళా రజని అంటే సృష్టి జరగదు, మళ్ళా సంతానోత్పత్తి ఇవన్నీ కూడా ఏదో ఆ సుఖం అనేది పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో వాటి ఆవశ్యకతే లేదన్నమాట. శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే ఈ కామం అనేది ఆధ్యాత్మిక దృష్టిలో మనం చూస్తే అది తుచ్చం అన్నమాట. అది లాస్ట్ అసలు దానికి విలువే లేదు కామానికి. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే దానికి అసలు విలువే లేదు. సో ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పెంపొందించుకునేటప్పుడు ఏంటి అంటే ఇది చాలా చాలా అధమమైనటువంటిది. సో ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడిని చూస్తే నువ్వు శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఈ భౌతిక జగత్తులో అనుభవించేటువంటి సుఖాలన్నీ కూడా బ్రహ్మజ్యోతిలోకి పోయి కలిసిపోతే ఇవి ఒక చిన్న నీటి బిందువులాగా. బ్రహ్మజ్యోతిలో కలిగేటువంటి ఆనందము వైకుంఠంలో ప్రవేశించే దాంట్లో పోలిస్తే అది ఒక చిన్న నీటి బిందువు లాంటిదండి. ఇది బ్రహ్మజ్యోతిలో పొందే ఆనందం. వైకుంఠంలో నువ్వు పొందేటువంటి ఆనందము గోలోక బృందావనంలో పొందే ఆనందంతో పోలిస్తే ఒక చిన్న నీటి బిందువు లాంటిదండి. నీటి బిందువు లాంటి. అక్కడేంటి అంటే కృష్ణుడు సర్వాకర్షణీయుడు. కృష్ణుడిని అటు చూస్తే చాలు నీ కడుపు హృదయం నిండిపోతుంది. ఎందుకయ్యా అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అంటే నువ్వెప్పుడు కూడా పూర్ణ తృప్తితో ఉంటావు అక్కడ కృష్ణుని యొక్క సాంగత్యంలో. కృష్ణుని యొక్క సాంగత్యంలో పూర్ణమైన తృప్తితో ఉంటావు. అసలు ఎవడన్నా కానీ మంచి ఫీస్ట్ కడుపు నిండుకు తినేశాడనమాట, ట్యాంకీ ఫుల్, అప్పుడు ఎవడన్నా వచ్చి బతిమలాడితే నువ్వు తింటావా? అవుతుందా? వీలవుతుంది. సో ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి అంటే ఆ రకమైనటువంటి పూర్ణత్వం ఉంటుంది. ఎప్పుడు ఫుల్ అయినవు, ఎప్పుడు ఫుల్. ఇప్పుడు మనం తిన్న తర్వాత 4 గంటలకు అయిపోతే మళ్ళీ ఆకలేస్తుంది. అక్కడ ఎప్పుడు అరిగిపోయేది కరిగిపోయేది ఉండదు. ఆధ్యాత్మికం అంటేనే అర్థం అది. భౌతికం అంటే మెటీరియల్ అంటే డిటారియేషన్, నశించేది. ఆధ్యాత్మికం అంటే ఎవర్ ఇంక్రీజింగ్. ఎప్పుడు అక్కడ ఆనందం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు అనమాట. ఎప్పుడు తగ్గేది ఉండదు. ఇక్కడ కొంచెం సేపు ఏదైనా చేస్తే ఎనర్జీ డౌన్ అయిపోద్ది. అక్కడ ఎప్పుడు నువ్వు భగవంతునితో సాంగత్యం చేసి సేవలు చేసే కొద్ది ఎనర్జీ లెవెల్స్ ఆధ్యాత్మిక జగత్తులో పెరుగుతుంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి, తగ్గేది ఉండదు.
అందుకని నువ్వు అక్కడ ఎటువంటి అసంతృప్తి పొందేదానికి ఛాన్సే లేదు. ఆధ్యాత్మిక జగత్తు పూర్ణం, పూర్ణం, కంప్లీట్. సో అందువల్ల ఆధ్యాత్మిక జగత్తుతో కంపేర్ చేసుకుంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి ఆనందాలన్నీ కూడా తుచ్చం అనిపిస్తాయి, తుచ్చం. కానీ చాలా మందికి జనసామాన్యానికి ఏంటి, రాధాకృష్ణులు అంటే ఒక భౌతికమైనటువంటి ప్రేమ కలాపం, గోపికలు కృష్ణుడు అంటే ఒక భౌతికమైనటువంటి ప్రేమ కలాపం కాదు. అసలు ఆ భౌతికం, అసలు కామానికి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రేమ అన్నటువంటిది భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి సబ్జెక్టే కాదని చెప్తారు ప్రభుపాదులు. ప్రేమ అన్నటువంటిది ఆధ్యాత్మిక జగత్తుకు కామం ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. నేను ఇది చేస్తాను, నువ్వు వచ్చేయి, నేను ఇది చేస్తాను, నువ్వు వచ్చేయి. మరి కృష్ణుడు ఏం ఆశించి ఆయన మనకి ఇవన్నీ చేస్తున్నాడు చెప్పండి? ఏం ఆశించి? నేను మీకు చెప్పాను కదా, ఒక భక్తుడు ఒక ఆయన ఉంటాడు, ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాడు, మరుసటి రోజు ద్వాదశి ఎవరికైనా భోజనం పెడితే పుణ్యం వస్తుంది అంటారు. ఆయన ద్వాదశి రోజు ఎవరో బేదోడు ఎవరన్నా నిన్న ఉపవాసం ఉన్నాము, గొప్పవాళ్ళ ఇంటికి వెళ్తే 4 మంచి ఐటమ్స్ పెడతారని అనుకుంటారు. ఈయన బేదోడు ఎవరు పిలిచినా రావట్లేదు. లాస్ట్కి ఎవడో ఒకడు వచ్చాడు, ఆడికి భోజనం పెట్టి, అయ్యా ఈరోజు ద్వాదశి కదా, భోజనం చేశారు కదా, ఏదైనా కొంచెం ఆధ్యాత్మికంగా ఏమైనా చెప్పండి అన్నాడు. ఆడన్నాడు, నేను అసలు నాస్తికుణ్ణి అన్నాడు. నేను అసలు నాస్తికుణ్ణి, నేను దేవుని నమ్మను అన్నాడు. ఈయనకి చాలా కలత చెందాడు. ఉపవాసం చేసి ఏదైనా ఆస్తికుడు భక్తుడికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది అనుకుంటే వృధా అయిపోయిందే అని చెప్పి నిద్ర పట్టలేదండి ఆయన. కొంచెం రాత్రి కొంచెం కునుకుపాటు వచ్చింది. భగవంతుడి స్వప్నంలోకి వచ్చి, ఒక్క నాస్తికుడికి నువ్వు భోజనం పెట్టిన దానికి అంత కలత చెందావు, ఈ భౌతిక జగత్తులో 99% ఉండేది నాస్తికులే. ఒక ఏంటి 12/14 గది, అది చల్లగా అవ్వాలంటే ఒక 40,000 పెట్టి ఒక మిషన్ కొనుక్కుంటే అది చల్లగా అవుద్దా రూమ్. కానీ చలికాలం వస్తుంది, మొత్తం ప్రపంచం అంతా చల్లగా అయిపోద్ది. ఒక చిన్న 12/12 గదిని నింపాలంటే 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? చలికాలం వస్తే మొత్తం ప్రపంచం అంతా చల్లగా అయిపోద్ది, ఫుల్ ఏసీ. మరి ఎంత పెద్ద మిషను! భగవంతుడు ఎంత పెద్ద మిషన్ని తయారు చేశాడు. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, మీరు భగవంతుని చూశారా అంటాడు. ప్రభుపాదుల వారు చెప్తారు, నేను చూశానని చెప్పినా నువ్వు నమ్మాలా, చూడలేదని చెప్పినా నమ్మాలా. అయినా నేను చూస్తే నీకు వచ్చే ఫలితం ఏంటి? నువ్వు చూడు, నేను ఒక పద్ధతి ఇస్తా నీకు భగవంతుని చూసే విధానం, నువ్వు చూడు. మరి మీరు ఎట్లా చూడగలుగుతున్నారన్నాడు. ఎట్లా చూడకుండా ఉంటా అని చెప్పన్నాడు. ఎట్లా చూడకుండా ఉంటాం భగవంతుడు? ఉదయంతో సూర్యుడు ఉదయిస్తాడు, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, సూర్యుడు నేను అన్నాడు. సాయంత్రం చంద్రుడు వస్తాడు, చంద్రుడిని చూస్తే భగవంతుడు గుర్తొస్తాడు. గాలి నేనన్నాడు, నీటిలో రుచి నేనన్నాడు. గాలి లేకపోతే నువ్వు అసలు జీవించేదే లేదు, మరి నువ్వు సృష్టించావా గాలిని? నీటిలో రుచి, దాహం ఉంటుంది, ఏం తాగినా తృప్తి చెందాం. చల్ల నీళ్ళు తాగామంటే మనం తృప్తి చెందుతాం. ఆ నీటిలో రుచి నేను అన్నాడు భగవంతుడు. సో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు భగవంతుడు, ఎట్లా చూడగలము ఆయన్ని అని చెప్పి. వాటన్నిటి ద్వారా చూడగలగాలి. అందుకనే నేను ఇందాక చెప్పాను, మనం జ్ఞానదృష్టి కలగాల, భగవంతుని చూడాలా అని జ్ఞానదృష్టి కలగాలి. సో అందువల్ల మనం ఏంటి అంటే, భగవంతుడు శరణాగతి పొందినటువంటి భక్తులు ఎవరైనా కానీ వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా కలత చెందరు, అన్నీ భగవంతుని కృప అనుకుంటారు. అందుకనే భాగవతం చెప్తుంది, నిజమైన భక్తుడు ఎవరయ్యా అంటే అది జీవిత అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు నన్ను ఆలింగనం చేసుకున్నా, గౌరవం మొసగక నన్ను కృంగదీసినా, మీరే నా ప్రాణనాథుడు.
ఆ యొక్క చైతన్యం భక్తుల్లో ఉండాలి, ఆ భక్తుల్లో ఉండాలి. ఏం జరిగినా కానీ మనం చూసాం, కురేష ఆయన శ్రీరంగం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామానుజుల వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. సేవ చేసుకుంటూ ఉంటే ఒకరోజు వర్షం పడింది. ఆయన భిక్షాటనకి వెళ్ళి భిక్షం తెచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు భుజించి జీవించేవాళ్ళు. ఎంత వర్షం అంటే తుఫాను, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఏం చేస్తున్నారు, కూర్చొని జపం చేసుకుంటా ఉన్నారు. జపం చేసుకుంటాం. రంగనాథుడి గుళ్ళో మధ్యాహ్నం రాజభోగ టైంలో నైవేద్య గంటలు మోగాయి. ఆయన భార్య మనసులో అనుకునింది, ఏమనుకునిందంటే, స్వామి నీకు చూడు ఇంత తుఫాన్ అయినా కానీ ప్రసాదం వచ్చేసింది. అన్ని కష్టాలు భక్తుడికే కదా. ఇప్పుడు మా ఆయన చూడండి, వర్షం పడడం వల్ల భిక్షాటన కూడా వెళ్ళలేకపోయాడు, భోజనం లేదు, ఆకలితో జపం చేసుకుంటా ఉన్నాడు. మీకన్నీ బాగానే జరుగుతాయి స్వామి, అంత కష్టాలు మీ భక్తులకే అని చెప్పి మనసులో అనుకునిందా, మనసులో అనుకునింది. రంగనాథుడు ఏం చేశాడు, అక్కడ ఉన్న అర్చకులకి ఆదేశం ఇచ్చాడు, అర్చకులారా నైవేద్య ప్రసాదం అంతా కూడా నేరుగా కురేష ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న. వాళ్ళు ఆ నైవేద్యం తీసుకొని వచ్చారు. వచ్చి ఏంటండి నైవేద్యం తీసుకొచ్చారంటే, రంగనాథ స్వామి ఆదేశించాడు మీకు ఇమ్మని చెప్పి అని. ఈ కురేష ఆకలితో ఉన్నాడు కదా, పెద్ద ఆలోచించలేదు, ఉదయం నుంచి ఏం తినలేదు, తినేశాడు. తినిన తర్వాత కొంచెం శక్తి వచ్చింది, ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటి అంటే, ఏమే రంగనాథుడిని ఏమన్నా కోరుకున్నావా అని, నిజం చెప్పు. ఏమీ లేదండి, కోరుకొని స్పెసిఫిక్గా ఏం లేదు, క్యాజువల్గా నైవేద్య గంటలు మోగుతుంటే తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా మీకు బాగా జరిగిపోద్ది, కష్టాలంతా నీ భక్తులకే కదా. చూడు మా ఆయన భిక్షాటన కూడా వెళ్లకుండా ఏం భుజించకుండా ఆయన అక్కడ కష్టపడుతున్నాడని చెప్పి మనసులో అనుకున్నాను అన్న. అప్పుడు కురేష అంటాడు, ఏమే మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు మంచి చెడులు జరుగుతూ ఉంటాయి, భగవంతుణ్ణి ఏమీ కోరుకోకూడదు, నాకు ప్రతిజ్ఞ చేయి, భగవంతుడిని ఈ రోజు నుంచి ఏమీ నేను కోరుకోను అని చెప్పి నాకు ప్రతిజ్ఞ చేయని ప్రతిజ్ఞ చేయించుకుంటాడు. కానీ మనం ఏంటి అంటే అసలు భగవంతుడి దగ్గరికి వచ్చేదే కోరికలతోటి. సరే కోరికలతో నువ్వు వస్తున్నావు కాదనట్లేదు, నీ కోరికలు ఎట్లా ఫలింపజేసుకోవాలనేటువంటి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, దాని గురించి మాత్రం పట్టించుకో. ఇప్పుడు నీకు మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్న కారణం ఏంటి, కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి, నువ్వు చేసిన కర్మలు. నువ్వు అన్ని పాపాలు చేసి నాకు మంచి జరగాలంటే ఎట్ట కుదురుతుంది, నువ్వు ఏం చేస్తే నీకు మంచి జరుగుతుంది అనేది భగవంతుడు గీతలో చెప్పున్నాడు, భాగవతంలో చెప్పున్నాడు. వీటన్నిటిని అధ్యయనం చేసి నీ జీవితాన్ని దానికి తగ్గట్టుగా మలుచుకోవాలి. సొసైటీలో ఉండి ఎవరినో చంపేసి కొట్టేసి నా మీద కేసు రాకూడదు, నాకు తెలీదు, కొడితే కేసు అవుద్దని చెప్పి, చంపితే కేసు అవుద్దని చెప్పి వితండవాదం చేస్తే ఒప్పుకుంటారా? సొసైటీలో చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా? ఈ ప్రకృతిలో నువ్వు సుఖంగా ఉండాలంటే ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా? ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడున్నాయి? భగవద్గీత భాగవతం వీటిలో ఉన్నాయి. అవి తెలుసుకోవాలా? మన జీవితం దానికోసం ఉంది. అవి తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా జీవితం గడిపి, ధర్మానికి విరుద్ధంగా గడిపి, చట్టాలకు విరుద్ధంగా గడిపి నేను సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుడి దగ్గరికి వచ్చి వేడుకుంటే ఉపయోగం ఏముంది? అన్ని పాపాలు చేసేసి కలెక్టర్ దగ్గర జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి నాకు శిక్షలు ఏం పడకుండా మీకు నమస్కారం పెట్టాను కాబట్టి మీరు నన్ను బాగా చూసుకోవాలంటే ఉపయోగం లేదు. సో అందుకని మనం ఏంటి అంటే సుఖ దుఃఖాలకు కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు సుఖ దుఃఖాలకు కారణం. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే మనం అటువంటి కర్మలు చేయకుండా మనల్ని నియంత్రిస్తుంది, మన మనసును ఎప్పుడు పవిత్రంగా ఉంచుతుంది ఆధ్యాత్మిక చింతన. ఎప్పుడైతే మనసు పవిత్రంగా ఉంటుందో మనలో వచ్చే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, చేసే పనులు పవిత్రంగా ఉంటాయి, ఫలితాలు ఆనందదాయకంగా ఉంటాయి. సో సుఖ దుఃఖాలకు కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు. సో అందువల్ల భగవద్భక్తుడు ఎవరు కూడా తనకు కలిగిన సుఖమైన దుఃఖమైన భాగవతం చివరిగా కన్క్లూజన్ ఇస్తుంది. ఏమని చెప్తుంది అంటే నిజమైన భక్తుడు ఎవరు అంటే మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కానీ అది భగవంతుని యొక్క ప్రసాదం, భగవంతుని యొక్క కృప అని భావిస్తాడు.
భగవంతుడిని నిందించడు. ఇక్కడ గోపికలు కూడా ఆయన వారి వస్త్రాలు అపహరిస్తే వాళ్ళేం కలత చెందలేదు. ఇంకోటి ఏంటి అంటే భక్తుడు ఇంకా ఆలోచించేది ఏంటి అంటే భగవంతుడు ఏదైనా తీసేసుకున్నా కానీ సర్వం ఆయనదే కదా, ఆయన తీసుకుంటున్నాడు, నువ్వెవరు? అందుకనే భూమి గీతలో భూదేవి చెప్తుందన్నమాట. ఇక్కడ ఆస్తుల కోసం భూముల కోసం మనుషులు కొట్లాడుతూ ఉంటే ఆమెకి నవ్వు వస్తుంది. ఎందువల్ల అంటే ఈ సృష్టిలో ఏది కూడా అసలు మీది కాదు, అన్నిటికీ ప్రొపరైటర్ భగవంతుడు. మీది కాంతానికి మీరు సమయం వృధా చేసుకుని కొట్లాడుకుంటున్నారే అని చెప్పి భూదేవి ఆమె నవ్వుకుంటుందండి. ఎవరన్నా భూముల కోసం వాటి కోసం కొట్లాడుకుంటూ ఉంటే ఆమెలో ఆ భావన కలుగుతుందంట, భూదేవిలో ఆ భావన కలుగుతుందంట. నీది కాని దానికోసం నువ్వు కొట్లాడుకుని సమయాన్ని వృధా చేసుకుంటావు. అసలు దేనికోసం ఈరోజు మనం చూస్తున్నాం, ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతూ ఉంది. అసలు వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన లేని దానివల్ల వాళ్ళు వాళ్ళ మతం కానీ వాళ్ళందరినీ కూడా చంపేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్, భగవంతుడు వాళ్ళు ఏమంటారు, అల్లానే దేవుడు అంటారు. ఓకే, ఒప్పుకుంటాం. ఒకే దేవుడు అయితే ఆయన సృష్టించిందే కదా ఈ సృష్టి అంతా కదా, మరి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే కదా, అవునా కదా? మరి నువ్వు ఒక్కడు ఆయన బిడ్డ కాదు అని చెప్పి నువ్వు చంపేస్తున్నావు అంటే నీ ఆధ్యాత్మిక అవగాహన ఏంటి? అంటే నీ సోదరుని నువ్వు చంపేస్తున్నావు కదా, ఆధ్యాత్మిక అవగాహన లేదు కదా. వీళ్ళందరికీ తెలియని సత్యం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చక్కగా చెప్పారు, టైం అండ్ సర్కమ్స్టెన్స్ని బట్టి వివిధ ధర్మాలు వచ్చాయి. భగవంతుడు ఒక్కడే. ఇదేదో పొలిటికల్ పార్టీలాగా దేవుడు కూడా 10 దేవుళ్ళు ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడం, ఆ ఎలక్షన్లు పెట్టుకోవడం ఇటువంటిది ఏమి ఉండదు. భగవంతుడు ఒక్కడే. పరిస్థితులను బట్టి ఒక్కో సమయంలో ఒక్కో రకంగా వస్తాడు. జీసస్ కూడా ఒకటి చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, మీరు అర్థం చేసుకునే స్థితిలో లేరు కాబట్టి ఇంతే చెప్తానంటాడు. తర్వాత మీరు బైబిల్లో కూడా చూస్తే ఒకటి ఉంటుంది. ఏమనుంటుందంటే, జీసస్ ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేసి తన అనుమాయులకు దాన్ని వివరించేవాడు అని ఉంటుంది. ఏంటి ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే ఇవే వేదాలు, ఉపనిషత్తులు. ఆయన 12 సంవత్సరాలు అప్పుడు అదృశ్యమయ్యాడు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఆ మధ్యలో 13 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే వాళ్ళే ఒప్పుకుంటారు. ఇప్పుడు కాశ్మీర్కి వచ్చి, అక్కడ కాశ్మీర్ ఒకప్పుడు ఏంటి అంటే వేద భూమి అదనమాట. అక్కడ ఈ కాశ్మీర్లో గొప్ప గొప్ప పండితులు ఉండేటువంటి వారు. ఈ వేదాలని అధ్యయనం చేసి తిరిగి వెళ్ళిపోయి ఆయన జ్ఞానాన్ని అక్కడ ప్రచారం చేశారు. సో భగవంతుడు ఒక్కడే. ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్తున్నారు, అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ బీజ ప్రదాతనైన తండ్రిని నేను. అందరూ భగవత్ సంతానం. మరి నువ్వు అందరినీ భగవంతుడు వారు అని చూడలేకపోతే అసలు నువ్వేం ధర్మం పాటిస్తున్నావు? సో అందువల్ల అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు ఆ రకంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ప్రభుపాదుల వారి తత్వం ఏంటి అంటే ప్రపంచానికి ఒక సరి అయినటువంటి దృష్టిని ఇచ్చేటువంటి తత్వం ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి తత్వం. సో దాన్ని మనం అనుసరిస్తూ, దాన్ని మనం ప్రచారం చేస్తూ ముందుకెళ్ళినప్పుడే సమాజంలో కొంతైనా శాంతిని మనం నెలకొల్పగలం. స్వామి ప్రభుపాదుల వారు న్యూయార్క్లో ప్రచారం చేస్తూ ఉంటే క్రైమ్ 50% తగ్గిపోయిందంట. వాళ్ళకి అర్థం కాలేదు ఉన్నటువంటి క్రైమ్ తగ్గిపోయింది ఏంటి అని. అంటే యువతనంతా ఆయన అట్రాక్ట్ చేసేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెడు వ్యసనాలు అన్నీ వదిలేసి సత్మార్గంలోకి వస్తున్నారు. అప్పుడు మేయర్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారంట, ఎందుకు క్రైమ్ తగ్గిపోతూ ఉంది. దాంట్లో వాళ్ళు కనుగొన్నది ఏంటి అంటే భారతదేశం నుంచి ఒక స్వామీజీ ప్రభుపాదుల వారు అని వచ్చున్నారు. ఆయన ప్రబోధనలు విని యువతంతా సత్మార్గంలో నడవడం వల్ల ఈ యొక్క హింస తగ్గిపోతుంది అని. అప్పుడు ఆ మేయర్ పర్సనల్గా వచ్చి ప్రభుపాదుల వారికి ఒక లెటర్ ఇస్తారనమాట. మీలాంటి వ్యక్తులు ప్రపంచం అంతా ఉంటే ప్రపంచం అంతా శాంతిగా జీవనం గడుపుతుంది అని చెప్పి ప్రపంచం అంతా శాంతిగా జీవనం గడుపుతుంది. సో అందువల్ల ఆ ఆధ్యాత్మిక జ్ఞానానికి అంత శక్తి ఉంది, వ్యక్తుల్లో మార్పును తీసుకొస్తుంది అనమాట. సో అందుకని మనం ఏంటి అంటే ఆ స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది, దేనికి కలత చెందకుండా ఉంటాం. ఇక్కడ ఈ గోపికలు వాళ్ళ వస్త్రాలు
మనం ఇక్కడ గమనించాల్సింది, ద్రౌపది వస్త్రాలు లాగారు, ఆమె చాలా కలత చెందింది. కానీ ఇక్కడ గోపికల వస్త్రాలు కృష్ణుడు అపహరించాడు, కానీ వీళ్ళు కలత చెందలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళల్లో సంపూర్ణ జ్ఞానం ఉంది. కృష్ణుడు వాళ్ళ ప్రభువు కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు, ఏమైనా చేయగలడు. కానీ అక్కడ దుశ్శాసనుడు ప్రభువు కాదు, ఆయన చేయకూడదు ఆ పని, దుశ్శాసనుడు చేయకూడదు. ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే అందరికీ పతి ఆయనే, అందరికీ ప్రభువు ఆయనే. ఈయన చేస్తే, అందుకనే భగవంతుడు చేసిందే మనం అనుకరించకూడదు, ఇమిటేట్ చేయకూడదు. చేస్తే మనకు దెబ్బలు పడతాయి. సో అందుకని మనం ఇవన్నీ కూడా ప్రాపర్గా అర్థం చేసుకొని ఆచార్యుల ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్?